సో, ఈరోజు మీకు ఆ ట్రాన్స్‌జెండర్‌ని పరిచయం చేయబోతున్నా. తన పేరు హనా రాథోర్. తన ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ సైంటిస్ట్‌గా కూడా తను చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా? తనొక ప్రొఫెసర్ కూడా. మన పక్కన మిస్ వరల్డ్ రన్నర్ అప్ ఉన్నారు. అండ్ తను గెలుచుకొనొచ్చిన అవార్డ్స్‌తో పాటు మన ముందు కూర్చున్నారు. ఇప్పుడు ఈరోజు సైంటిస్ట్‌గా, ఆ తర్వాత మోడల్‌గా, తర్వాత రైటర్‌గా, తర్వాత ప్రొఫెసర్‌గా సో మీ ముందుకు సో, మీరు ఓన్లీ మోడలింగ్ వైపే వెళ్ళలేదు. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక బుక్ రాస్తున్నారు అండ్ ప్రొఫెసర్ మీరు, సైంటిస్ట్ కూడా మీరు. సో, ఇన్ని విధాలుగా చేస్తూ మోడలింగ్ వైపు వెళ్ళి ఇలా ఒక అవార్డ్‌ని చేజిక్కించుకున్నారు కదా! సో, అది ఎలా సాధ్యమైందంటారు? కాకపోతే ప్రపంచానికి నా స్టోరీని వినిపించాలి అనే ఒక ఉద్దేశంతోనే చాలా ట్రై చేసి మిస్ వరల్డ్ మెట్లు ఎక్కగలిగాననమాట. సో, అంటే ఒక దేశంలో మన ట్రాన్స్ పైన కొన్ని విధాలుగా వివక్షత ఉంటుందని నేను విన్నాను. అంటే యూరోప్‌లో మన పైన ఎలా ఉంటుందంటే అక్కడ? ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు కదా మీరు. అండ్ నేను ఒక ట్రాన్స్ ప్రొఫెసర్ పక్కనే నేను కూర్చున్నాను నిజంగా. గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు. అనంతపూర్లో జాబ్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్లో. బట్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం వల్ల ఇక్కడ ఆధార్ కార్డ్స్ అన్ని ఇంకా నా మెయిల్గానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చేంజ్ అయింది రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్. అది చూసి మేడం మేము ట్రాన్స్జెండర్స్కి ఇవ్వము అన్నారనమాట. ఎంత బాధ వేసిందంటే అండ్ ఇప్పుడు సైంటిస్ట్ అని చెప్పేసి అన్నారు. ఈ సైంటిస్ట్ అని దేని మీద చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళని డబ్బు కోసం యూజ్ చేసుకొని, తర్వాత సెక్స్ కోసం యూజ్ చేసుకొని, ఎమోషనల్‌తో వాడుకొని చంపేయడం, తర్వాత కొట్టడం, వదిలేయటం, కొద్ది రోజులు యూజ్ చేసుకొని చాలా తప్పండి అది. చాలా ఒక్కసారి ఊహించగలరా వాళ్ళని? బయటికి వెళ్ళి మీరు తోసేస్తే 14 ఏళ్ళకి బయటికి తోస్తే ఎక్కడ పోయి నైట్ పడుకుంటారు, ఎక్కడ ఏం తింటున్నారో ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు? ఒక అమ్మాయి యొక్క శవంలాగా పడిపోయిందండి, ఎవ్వరు లేరు. అమ్మ నేను వెళ్ళిపోయి చూసాం అక్కడ. చూసి చాలా బాధేసింది. ఏంట్రా ఈ లైఫ్ అసలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే ఒక అచీవ్మెంట్ సాధించిందంటే దాన్ని చూపించడంలో మాత్రం మన ఛానల్ ఫస్ట్ ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో, చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళ దాంట్లో ఇంకా అచీవ్మెంట్ సాధించడం ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి ఎదురు చూడడంలో ఫస్ట్ మీరే ఉంటారు. సో, వెతకడంలో మాత్రం నేను కూడా ఉంటాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో, ఈరోజు మీకు ఆ ట్రాన్స్జెండర్‌ని పరిచయం చేయబోతున్నా. తన పేరు హనా రాథోర్. తను యూరోప్‌లో ఉంటుంది. ఆ యూరోప్ నుంచి మన కొన్ని రోజులు ఉందామని ఇండియాకి రావడం జరిగింది. తన యూరోప్‌లో మిస్ వరల్డ్ రన్నర్ అప్‌గా గెలిచిన మొదటి ట్రాన్స్జెండర్. అండ్ ఇంకొక విషయం తెలియచేయడం మీకు, తన ఫస్ట్ ట్రాన్స్జెండర్ సైంటిస్ట్‌గా కూడా తను చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసు, తను ఒక ప్రొఫెసర్ కూడా.
ఎన్ని అద్భుతాలు తనలో అసలు ఎలా చేజిక్కుంది, తను అవన్నీ చేరుకోవడానికి ఎంత కష్టపడింది, యూరోప్‌లో ట్రాన్స్‌జెండర్స్ పైన ఏ విధంగా ఉంటుందనే దాని గురించి అండ్ ఒక అచీవ్‌మెంట్ సాధించడం మామూలు విషయం కాదు. అండ్ తను మిస్ వరల్డ్‌లో రన్నర్ అప్ అవ్వడం అనేది ఒక విషయం అయితే అండ్ సైంటిస్ట్‌గా చేయడం కూడా ఇంకొక ఎత్తు, పెద్ద ఎత్తు. అండ్ తను ప్రొఫెసర్‌గా చేయడం కూడా మరొక విషయం. సో ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? సో తన అచీవ్‌మెంట్‌కి కారణాలు ఎలా? ఇన్ని మెట్లు ఎక్కి ఎదగడానికి తన కారణమైన మెట్లు ఎలా ఎక్కిందని, తన అచీవ్‌మెంట్‌కి కారణాలన్నీ కూడా ఈరోజు మన పక్కనే హనా రాథోడ్ గారు ఉన్నారు. సో తను కొన్ని రోజుల కోసం అని చెప్పేసి యూరోప్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం తెలుసా మీకు? తను కమింగ్ సూన్ తను మిస్ యూనివర్సిటీ కూడా ట్రై చేస్తున్నారు. అండ్ అది అక్టోబర్‌లో, నవంబర్‌లో ఉంటుందంట. సో దాంట్లో కూడా తను గెలవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము. ఫస్ట్ అయితే తన గురించి తెలుసుకుందాం రండి. హలో! హాయ్ స్నేహ. సో మన పక్కన మిస్ వరల్డ్ రన్నర్ అప్ ఉన్నారు. అండ్ తను గెలుచుకొని వచ్చిన అవార్డ్స్‌తో పాటు మన ముందు కూర్చున్నారు. సో నాకు తెలిసి ఫస్ట్ ఛాన్స్ అనుకుంటా. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మన సబ్‌స్క్రైబర్స్ అండ్ మన వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్ ఇలా అచీవ్‌మెంట్ అవ్వడం అనేది మేము చాలా తక్కువ మనకది. కానీ ఇట్లా అచీవ్‌మెంట్ వాళ్ళం చూపించడంలో మాత్రం మనం ముందుంటాము. సో మీరు అక్కడి నుంచి అంటే యూరోప్‌లో ఒక మిస్ వరల్డ్ రన్నర్ అప్‌గా గెలవడానికి ముఖ్య కారణం అంటే ఎలా గెలవడానికి ఎలా అదైంది అక్కడ అంటారు? ఫస్ట్ థ్యాంక్ యూ స్నేహ. యాహ్! మన కమ్యూనిటీలో ఒక యూట్యూబర్గా ఉండి మన కమ్యూనిటీ యొక్క కష్ట నష్టాలన్నీ ప్రజలకు తెలియజేయాలని నీ యొక్క సంకల్పం చాలా ఇంపార్టెంట్ అండ్ గొప్పది కూడా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. యా ఫస్ట్లో వచ్చేసి ఏదానికైనా నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగ అనుకునేసి నేను చదువుకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చాను అనమాట. నాలో చాలా ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నిటిని అణుచుకొని ఫస్ట్ చదువుకొని నేను ఇండిపెండెంట్గా ఉంటే ఏదైనా సాధించగలను. సో సమాజాన్ని నన్ను గౌరవించాలంటే చదువు ఉండాలి, లేదంటే మంచి జాబ్ ఉండాలి, రెస్పెక్టబుల్గా బతకాలనేసి నిశ్చయించుకొని చాలా కోరికలు ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు సైంటిస్ట్గా, ఆ తర్వాత మోడల్గా, తర్వాత రైటర్గా, తర్వాత ప్రొఫెసర్గా సో మీ ముందుకు వచ్చానమాట. ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్. సో అంటే మిస్ వరల్డ్ రన్నర్ అప్ అనేది మామూలు విషయం కాదు. చాలా దానికి వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. మోడలింగ్ వైపు వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా మనలో ఫిట్‌నెస్ ఉండాలి. మైండ్ ఒక ఆలోచన విధానం ఉండాలి. అండ్ గ్లామరస్ ఉండాలి. ఆల్రెడీ గ్లామరస్‌గా ఉన్నారు. దానికి అన్నిటికి అనుగుణంగా ఉండాలి. సో మీరు ఓన్లీ మోడలింగ్ వైపే వెళ్ళలేదు. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక బుక్ రాస్తున్నారు. అండ్ ప్రొఫెసర్ మీరు, సైంటిస్ట్ కూడా మీరు. సో ఇన్ని విధాలుగా చేస్తూ మోడలింగ్ వైపు వెళ్ళి ఇలా ఒక అవార్డ్‌ని చేజిక్కించుకున్నారు కదా! సో అది ఎలా సాధ్యమైందంటారు? ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చేసి మోడలింగ్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్ నేను సైంటిస్ట్గా, తర్వాత ప్రొఫెసర్గా అయిన తర్వాత రైటర్, చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇంకా గేమ్స్లో అక్కడ స్పెయిన్లో కూడా నేను ఫ్రిస్బీ అనే గేమ్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్గా కూడా ఫస్ట్ ట్రాన్స్జెండర్గా ప్లే చేశాను అనమాట. ఇప్పటికీ నా ఫొటోస్ అక్కడ ఉంటాయి స్పెయిన్లో. సూపర్. సో ఇవన్నీ బయటికి తెలియాలి. చూస్తుంటా నేను ఇండియాలో కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది, ట్రాన్స్ వాళ్ళ పైన న్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో ఇంత చేసాం, జస్ట్ ఎవరికి తెలియకుండా పోతే ఏంటి, యూస్ లేదు అనే ఆలోచనతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియా అదే మనకు ఈ బ్యూటీ వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో అందుకనేసి ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. నేను ఫస్ట్ వెళ్ళింది మిస్ వరల్డ్కి వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే నా స్టోరీ ఐ హ్యావ్ టు టెల్ టు ద వరల్డ్. ప్రపంచానికి నా స్టోరీని చెప్పాలి. విన్ అవుతానో లేదో అది సెకండరీ అనుకున్నాను. కాకపోతే ప్రపంచానికి నా స్టోరీని వినిపించాలి అనే ఒక ఉద్దేశంతోనే చాలా ట్రై చేసి మిస్ వరల్డ్ మెట్లు ఎక్కగలిగాను అనమాట.
ఎక్కడం కాదండి. మీరందరూ తీసుకొచ్చేసారు మా ముందుకంటే, మా ట్రాన్స్‌జెండర్‌లో దేంట్లో తక్కువ కాదని చెప్పేసి ఈ దేశం మన ఇండియాలోనే కాదు పక్క దేశంలో కూడా మేమంటే ఏంటో చూపించారు రియల్‌గా. అంటే మీ పైన ఆ రిటర్న్ చూస్తుంటే ఆ అవార్డ్ పథకం చూస్తేనే మాకు అర్థమైపోతుంది. అండ్ నిజంగా మా అందరికి ఒక గౌరవము అండ్ మా అందరికి ఒక ఆదర్శం అని కూడా చెప్పొచ్చు. చాలామంది ట్రాన్స్ వ్యక్తులు అంటే ఎట్లా అంటే ట్రాన్స్‌జెండర్స్ చాలామందికి ఎలా ఉంటుందంటే మోడలింగ్ వైపు వెళ్ళాలని చాలామంది కళా నైపుణ్యం ఇది ఎన్నుకోవాలని చాలామందికి ఉంటుంది. చాలామంది నాకు పర్సనల్‌గా నన్ను ఏమడిగారంటే మోడలింగ్ వైపు వెళ్ళాలి అంటే మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను. సో నేను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వాళ్ళందరూ గుర్తుకొచ్చారు ఒకేసారి నిజంగా. అంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం వెనకడిగే ఉంటాం మనం కదా. ఒక ట్రాన్స్‌జెండర్ అనే ఒక విషయంలో మనల్ని కొంచెం పక్కకు పెట్టడమే జరుగుతుంది. మీరు యూరోప్‌లో ఇలాంటి అవార్డ్ చేజిక్కించుకోవడం అనేది అండ్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ కొన్ని అనుభవాలు ఉంటాయి కదా. సో అవి షేర్ చేసుకుంటారా మాతో? ఫస్ట్‌లో ఏది అంత ఈజీ కాదండి. మోడలింగ్ అయినా, ఏదైనా ఏ రంగమైనా కూడా అంత ఈజీ కాదు ఏది. కాకపోతే మనం అనుకుంటే సాధించగలం. ఏదైనా సాధించగలం. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడైతే చిన్న చిన్న ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. అక్కడ ఫ్యాషన్ స్కూల్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి చిన్న షూట్ చేసి తర్వాత మంచిగా ట్రైన్ అయిన తర్వాత అప్లై చేశానన్నమాట అక్కడికి. సో మోడలింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు? ట్రైనింగ్ అంటే ఎక్కువ ఏం లేదండి. జస్ట్ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసి తర్వాత కొంచెం వాక్ అంతా అయింది. మెయిన్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అనమాట. మన మామూలుగా సిస్‌జెండర్ ఉమెన్‌కి అయితే సో అన్నీ చూస్తారు. హైట్, వెయిట్, తర్వాత ఫిగర్, ఆ తర్వాత కలర్ ఎవ్రీథింగ్ కన్సిడర్ అనమాట. మన ట్రాన్స్‌జెండర్‌లో ఏమంటే ఈ బ్యూటీ అనేది ఏదైనా పేజెంట్స్ అనేవి ఏమంటే బ్యూటీ పేజెంట్స్ మెయిన్ ఉద్దేశ్యం ఒక మెసేజ్‌ని వరల్డ్‌కి పంపించాలనేది అనమాట. బ్యూటీ విత్ ద పర్పస్. బ్యూటీ ఒకటే కాదు, అందంతో పాటు నువ్వేదో ఒకటి సందేశాన్ని ఇవ్వాలన్నమాట దేశానికి కానీ, ప్రపంచానికి కానీ. అలాంటప్పుడు సో నీకు కానీ మంచి క్వాలిఫికేషన్ ఉందనుకో చాలా ప్లస్ అనమాట. చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదు నువ్వు ఏం లేదు జస్ట్ బ్యూటీ ఒక్కటి ఉందంటే ప్రతి ఒక్క పేజెంట్ అదే బ్యూటీ కాంటెస్ట్ అనేవి ఓన్లీ బ్యూటీ కాదు, బ్యూటీ విత్ పర్పస్ అలాగనమాట. సో నేను ఎవరైతే అట్లా ఇంట్రెస్ట్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఏదో ఒకటి లైఫ్లో సెటిల్ అయ్యి ఏదైనా కానీ ఏదో ఒక జాబ్ సొంతంగా బిజినెస్ కానీ ఏదో ఒకటి చేస్తూ వెళ్ళడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. సూపర్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీ టాలెంట్కి. తను ఇంట్లోనే ఉంటూ మోడలింగ్ని నేర్చుకొని అండ్ ఎలా వెళ్ళాలి, స్టేజ్ పైన ఎలా మాట్లాడాలి నేర్చుకొని తను ఒక అడుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆలోచన విధానికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఇంత మంచి అవార్డ్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు చాలా వెయిట్ ఉందంట. సో తను ఫస్ట్ అది దానికోసం కాసేపు మీరు ఉంచుకోవాలి అని చెప్పేసి అంటే చాలా వెయిట్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మనం అది ఒక్కటి తీపిద్దాము, ఓకేనా? సో ఏమనుకోకండి, చాలా హెవీ. పర్లేదు. సో అంటే ఒక దేశంలో మన ట్రాన్స్ పైన కొన్ని విధాలుగా వివక్షత ఉంటుందని నేను విన్నాను. అంటే యూరోప్లో మన పైన ఎలా ఉందన్నట్టు అక్కడ? నేను యూరోపే కాదండి, ఇంకా వేరే దేశాలు దాదాపు 15 కంట్రీస్ దాకా తిరిగాను అనమాట. అక్కడ చూసిందంటే ఎక్కడైనా సేమ్ అండి. అంటే కొంచెం హెచ్చు తగ్గు ఉండొచ్చు, యాక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది యూరోప్లో. కాకపోతే డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడైనా ఉంది, ఈక్వల్గా ఉంది. ఎక్కడ చూసినా డిస్క్రిమినేషన్ ఉంది. ఫ్యామిలీస్ కొంతమంది యాక్సెప్ట్ చేయడం అంటే, కాకపోతే అక్కడ ఏమి మెయిన్ అంటే బెగ్గింగ్ ఉండదు అక్కడ. ప్రతి ఒక్కరు చదువుకొని ఉంటారు. సో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతారు అనమాట. సో అక్కడ అంటే ఇంతకంటే ఇంక మించి ఏం కావాలి మనకు? డిస్క్రిమినేషన్ అనేది మనకు ఒక వివక్షత అనేది ప్రతి చోట మనకు ఉంటుందనేది మనకు తెలుసు ఆ విషయము. కానీ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ అవకాశం కల్పిస్తుందంటే అండ్ గ్రేటే కదా ఆ విషయం వచ్చేసి. అండ్ సో మోడలింగ్ వైపు నుంచి మీరు అంటే ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు కదా మీరు. అండ్ నేను ఒక ట్రాన్స్ ప్రొఫెసర్ పక్కనే నేను కూర్చున్నాను నిజంగా. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రొఫెసర్గా చేయాలని అంటే ఆ వైపు ఎలా వెళ్ళారు అసలు? అంటే
నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నప్పుడే మామూలుగా అయితే పిహెచ్డి చేసేటప్పుడు ఓకే. మేము క్లాసెస్ ఇవ్వాలన్నమాట. సో ఓకే. మాస్టర్ స్టూడెంట్స్కి, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్స్కి సో కొన్ని క్లాసెస్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్లో వెళ్ళినప్పుడు కొంచెం వింతగానే చూసారు. తినేంటి, వాయిస్ ఏంటి ఇలాగుంది, అలా కొంచెం అనిపించింది. కానీ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ కొంచెం ఆ, అక్కడ మనలాగా అంత స్ట్రిక్ట్గా ఉండరనమాట ప్రొఫెసర్స్ కానీ లెక్చర్స్ కానీ, ఫ్రీడమ్గా ఉంటారు ఫ్రెండ్స్ లాగా. సో అక్కడ కొంచెం నవ్వేది, కొంచెం లేచేది, వెళ్ళిపోయేది క్లాస్లో అట్లా జరిగాయి. తర్వాత చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళతో ఒక ఫ్రెండ్గా ఉండి వాళ్ళకి అర్థం కానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత చాలా అండర్స్టాండింగ్ వచ్చేసి చాలా మంచి ఫ్రెండ్స్గా, స్టూడెంట్స్గా కాకుండా ఒక ఫ్రెండ్స్గా అయిపోయారనమాట. ఓకే. అంటే అక్కడ ఇప్పుడు మీకు సాలరీలాగా ఏమన్నా వస్తుందా అక్కడ? యా సరే ఓకే. వస్తుంది. వస్తుంది. సో మీరిప్పుడు యూరోప్ నుంచి ఇండియాకి వచ్చారు కదా! అంటే ఇక్కడేనా ఉండేది మీరు అసలు యాక్చువల్లీ ప్రాపర్ ఎక్కడ మీది? మాది అనంతపూర్ డిస్టిక్ సోమలదొడ్డి గ్రామం అండి. ఓకే. ఆ, సో అనంతపూర్ నుంచి పక్క దేశానికి వెళ్ళి అక్కడ నువ్వేంటో నిరూపించుకొని రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ నిజంగా గ్రేట్ అసలు. అంటే ఇక్కడున్న ఇప్పుడు అనంతపురం నుంచి అక్కడికెళ్ళాల్సినది ఎందుకొచ్చింది అక్కడికి? ఆ మెయిన్ రీజన్ వచ్చేసి నాకు ఇక్కడ మంచి జాబే వచ్చిందనమాట. గవర్నమెంట్లో ఫస్ట్ డాక్టర్ రెడ్డీస్లో చేశాను. గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు. అనంతపూర్లో జాబ్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్లో. బట్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం వల్ల ఇంక ఇక్కడ ఉంటే కష్టంగా ఉంది. నా గురించి నాకు తెలుసు, చిన్నప్పుడే తెలుసు. ఓకే. బట్ కాకపోతే ఫస్ట్‌లో చిన్నప్పుడు ఎవరైనా బయట పడిపోతాం. ఎందుకంటే మనకి బయట వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించే శక్తి ఉండదప్పుడు. అవగాహన ఉండదు. సో, మన మనసుకి ఇలా నచ్చితే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాం. అందుకే పిల్లలు ఏది దాచుకోలేరంటారు కదా! అలాగనేసి అన్నీ చేశాననమాట. ఇల్లు అలకడం, ముగ్గు పెట్టడం, పాటలు పాడడం, పేరెంటాలకెళ్ళి. అదే మనం అవే చేస్తూ ఉంటాం. అంటే మన ఫెమినైజ్‌గా మన హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల మనం అలాగే చేస్తూ అవును. ఉంటాం. అవును. అలాగా ఉన్నప్పుడు చాలా అన్నారు. అక్కయ్య, చెక్క ఇంకేవేవో ఉంటాయి కదా! అవన్నీ అనాల్సినవన్నీ అన్నారు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా చదవటం వల్ల ఓహో! ఓకే. ఇలా ఉంటే సొసైటీ. స్టడీ మొత్తం ఇండియాలోనే కంప్లీట్ చేశారా? ఎంతవరకు స్టడీ? పీహెచ్‌డీ అక్కడ చేశాను. అంటే ఇక మన ఇక్కడ ఎంతవరకు స్టడీ కంప్లీట్ చేశారు? ఇక్కడ ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీ కంప్లీట్ ఫార్మసీ చేసేసుకొని అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయారు ఇక. అక్కడికి ఎలా వెళ్ళారు అసలు? ఇదే మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్లో మ్యారేజ్ చూడడం వల్ల ఇంకెక్కడ ఉంటే సెట్ కాననేసి చాలా భయమేసింది. అప్లై చేశాను. మన ఇండియా నుంచి ఒకే ఒక్క పర్సన్ సెలెక్ట్ అయినప్పుడు. సో, ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యి స్కాలర్‌షిప్‌తో, మంచి స్కాలర్‌షిప్‌తో అక్కడికి వెళ్ళిపోయాననమాట. సో, అక్కడ ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా వెళ్ళావా? నీ పర్సనల్‌గా వెళ్ళావా? అక్కడ అంటే ఎలాగంటే నాకు వెళ్ళాలని ఉండేది. అనంతపూర్‌లో ఒకటి ఆర్‌డిటి అని ఉంటుంది. హుహు. అందులో ఒకరు జోడీ అనే పర్సన్ వచ్చారనమాట. తను అక్కడికి రావడం, తను ఎడ్యుకేటెడ్ కాబట్టి అక్కడ అర్థం చేసుకుంటారని నా సిచ్యువేషన్ అంతా చెప్పి, ఓకే. నా మార్క్స్ కార్డ్ చూపించాననమాట. చూపిస్తే ఏంటి నువ్వు ఇక్కడున్నావు, అబ్రాడ్‌కి ఇంత మంచి క్వాలిఫికేషన్ ఉంది. యూనివర్సిటీ టాపర్ అనమాట నేను ఫార్మసీలో. సూపర్. ఇంతుంది కదా, నువ్వు వెళ్ళొచ్చు ఈజీగా అనేసి తను సజెస్ట్ చేశాడు. సో దెన్ నేను ఫాలో అప్ చేసుకున్నాను. రియల్లీ సూపర్. యూనివర్సిటీ టాపర్ తను. అండ్ అంటే తన యొక్క ఇంట్లో వాళ్ళు తనని పెళ్లి చేస్తామని బలవంతం చేయడం వలన, సో నేను అది కాదు, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని అని చెప్పేసి తనలో ఉన్న టాలెంట్ని ఎలాగైనా బయట పెట్టుకోవాలని చెప్పేసి అనేసి తను ఒక సపోర్ట్ ద్వారా తీసుకొని తను యూరోప్కి వెళ్ళి, సో అక్కడ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసేసి, అండ్ నిజంగా రియల్లీ గ్రేట్ నిజంగా. అంటే మేము అనుకుంటే ఏదైనా సాధించడానికి ఎక్కడ కూడా తగ్గము అనే దాంట్లో మాత్రం మా రానా ఫస్ట్ అని చెప్పేసి నేను అనొచ్చు. చాలా పథకాలు తీసుకొచ్చింది తను. అంటే వట్టిగా రాలేదు ఇండియాకి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ని పథకాలు తీసుకొచ్చిందో మీకు ముందే చెప్పాను కదా. అండ్ ప్రొఫెసర్గా, అండ్ మిస్ వరల్డ్ రన్నర్ అప్గా, అండ్ తను ఒక బుక్ రాస్తుంది. అండ్ తర్వాత ఇప్పుడు మిస్ యూనివర్స్ కూడా తను కాంపిటీషన్లో ఉంది. సో మనం అందరం సపోర్ట్ చేయాలి. అవన్నీ కూడా చేద్దాం తప్పకుండా తనకి మనము. నిజంగా అంటే ఇవన్నీ కూడా అంటే అన్నీ కూడా
చేయడం అనేది మామూలు విషయం కాదు. మనం ఏం చేస్తే ఒకదాని మీద చేసి అది మనం సాధించామా లేదా అనేది. కానీ మీరు ఇట్లా చేస్తూ కూడా అంటే ఇవన్నీ ఆలోచన పెట్టి ఇంత స్టడీ టాపర్‌లో ఉన్న ఎలాంటి అవకాశం లేకపోయినా బెగ్గింగ్ వైపు వెళ్ళకుండా ఇలాంటి మార్గాన్ని ఎన్నుకొని మా అందరికి ఆదర్శంగా నిలబడ్డారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది ముందుకొస్తారు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత. నిజంగా నేనైతే అదే అనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌కి ఈ ఫీల్డ్ అనేది ఒక ఫ్యాషన్ వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళో ఒక కల ఉంటుంది. నేను అమ్మాయిలా ఉండి ఒక ఫ్యాషన్ డిజైన్‌లో వెళ్ళాలి అని చెప్పేసి అనేసి. మీరు ఈ ప్రొఫెసర్‌గా చేస్తూ అండ్ ఇవన్నీ చేస్తూ కూడా సో, ఈ మోడలింగ్ వైపు వెళ్ళి కొంతమందికి ఆదర్శంగా ఉన్నారు. అండ్ నాకది చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ గురించి అడగాలనుకుంటున్నాను నేను. అంటే ఫ్యామిలీలో ఎంతమంది? అమ్మ, డ్యాడీ, తర్వాత అన్న, ఒక అక్క ఉన్నారు. సో, వాళ్ళు నేను రిసీవింగ్ ఎలా మీరు లాస్ట్. యాహ్! యాహ్! మీరు వాళ్ళు రిసీవింగ్ ఎలా చేసుకున్నారు? అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒక అబ్బాయి అని అనుకున్నారు కదా! యాహ్! తర్వాత మీరు ఇలా చేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నారా? ఆహ్, చిన్నప్పుడు చూసారు డ్యాడీ కొట్టేవాడు. ఇట్లా చేస్తుంటే కొంచెం కొట్టేవాడనమాట. నాకేం అర్థమయ్యేది కాదు. డ్యాడీ ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎందుకు నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నానో తెలీదు. కాకపోతే నాకు అలాగుండాలని ఇష్టం అనమాట. హ్మ్. ఆ తర్వాత మార్చుకున్నా. అన్నీ ఓకే. కంట్రోల్ చేసుకొని నేను నా స్వతహాగా నా కాళ్ళ పైన నిలబడేదాకా ఇవన్నీ ఏం ఆలోచించకూడదనేసి రోజు నరకం ఉంటుంది. మీ ట్రాన్స్ వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒకసారి మేమేంటో మాకు తెలిసిన తర్వాత, అది మారేంత వరకు చాలా ప్రెషర్ ఉంటుంది లోపల. రోజు ఏడుస్తామనమాట. ఇంకా ఏంటి నేను ఇలాగే ఉన్నాను, ఏంటి నా లైఫు అని చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ అవన్నీ అణుచుకొని స్టడీస్ కంప్లీట్ చేసి, మీ కాళ్ళ పైన మీరు ఎప్పుడైతే నిలబడతారో కంపల్సరీగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి. సూపర్. యాహ్! నిజంగా. అంటే ఆ తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గొప్పగా చెప్పుకుంటారు. మీ అన్నయ్య గారు గానీ, నాన్నగారు గానీ, అమ్మగారు గానీ, మా కూతురు ఒక ప్రొఫెసర్ అని చెప్పుకోవడము నిజంగా చాలా మంచి ఒక అచీవ్‌మెంట్‌తో మీరు తిరిగి వచ్చారు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మీరు. నాకు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుందిరా. ఎందుకంటే నాకు అంత అదనిపిస్తుంది. అచీవ్‌మెంట్ సాధించడం మామూలు విషయం కాదండి. మేము ఎన్ని కష్టాలు పడితే ఈ స్టేజ్ దాకా వస్తామని తనకు తెలుసది. తను అన్ని కష్టాలు పడి ఫ్యామిలీకి దూరంగా ఉండి, ప్రేమలకు దూరమయ్యి, అన్నిటికి దూరమై ఇక్కడి దాకా వచ్చింది తను. సో, అక్కడ ఇప్పుడు మన యూరోప్‌లో ట్రాన్స్‌జెండర్స్ ఉంటారా అక్కడ? ఆ! షూర్ ఎంతమంది అండి. ఉంటారక్కడ? అంటే మన సైడ్‌లాగా అంత ఉండదు కానీ తక్కువే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు గురు, చేల అనొక ఉంటుంది గదా! ఆ అటు సిస్టమ్ సైడ్ ఎలా ఆ ఉంటుంది? సిస్టమ్ అస్సలుండదండి. గురు, ఓకే. చేల సిస్టమ్ అస్సలుండదు. ప్రతి ఒక్క ట్రాన్స్ వుమెన్ తను ఇండిపెండెంట్‌గా ఎయిదర్ ఇట్స్ సెక్స్ వర్క్ కానీ, జాబ్స్ కానీ ఏదో ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, మేకప్ ఓకే. కానీ, లేదంటే కార్ డ్రైవర్‌గా కానీ కార్ అందరూ డ్రైవర్ కూడా యాహ్! చేస్తారా యాహ్! అక్కడ? యాహ్! సూపర్. చేస్తారనమాట. అక్కడ ఇది లేదండి. హిజ్రా సిస్టమ్ లేదు. ఓకే. ఆహ్, ఓ కానీ చాలామంది సెక్స్ వర్క్ చేస్తారు. హుహు. ఆహ్, కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా ఎంచుకుంటారనమాట. రెస్పెక్టబుల్‌గా బతుకుతారు. ఎవ్వరు సూపర్. ఇట్లా అంటే ఏమంటారు? సారీ ఏమనుకోకండి ఆ పర్లేదు, వర్డ్స్. పర్లేదు. రోడ్ పైకి ఎళ్లి కనిపించరనమాట. ఓకే. యాహ్! అక్కడ కనిపించారు ఎక్కువ. సో, ఎవరి వృత్తి వాళ్ళు అక్కడ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఉంటారు. అక్కడ ఇల్లులు ఇవ్వడానికి, అద్దెకివ్వడానికి ఏమైనా అడ్డంకులు చెప్తారా అక్కడ? ఇది నేను చాలా చెప్పాలండి. నేను హైదరాబాద్‌కొచ్చినాక నాకు తెలిసిందనమాట. హైదరాబాద్ కాదు, ఇండియాకొచ్చిన తర్వాత తెలిసింది. అక్కడ నాకెప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఈజీగా నేను ఫ్లాట్ తీసుకొని మంచిగా ఎవ్వరు ఏం చెప్పలేదు. ఇక్కడ నేను వచ్చినప్పుడు బెంగుళూరులో నాకు ఒక హోటల్‌లో ఉండాలంటే ఫస్ట్ అమ్మాయి అనుకున్నారు. చూసి ఇచ్చేసారనమాట. హోటల్ ఇచ్చేసారు. తర్వాత ఐడీ ప్రూఫ్ అడిగితే నాది అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చేసి అమ్మాయితో ఉంది. ఇక్కడ ఆధార్ కార్డ్స్ అన్నీ ఇంకా నా మెయిల్‌గానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవునవును. చేంజ్ ఓకే. అయింది రీసెంట్‌గా ఒక ఓకే. 1 వీక్ బ్యాక్. హ్మ్. అది చూసి మేడం మేము ట్రాన్స్‌జెండర్స్‌కి ఇవ్వము అన్నారన్నమాట. వామ్మో! ఎంత బాధేసిందంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకివ్వరు? చాలా ఫైట్ చేశాననమాట. ఫైట్ అంటే ఎందుకివ్వరు నాకు అని ఇంగ్లీష్‌లో చాలా మంచిగా ఇంగ్లీష్‌లో మాట్లాడాననమాట. అప్పుడు మరి ఓకే. ఐ యామ్ గోయింగ్ టు ది పోలీస్. ఐ విల్ రిపోర్ట్ టు ది పోలీస్ అని చెప్పాననమాట. ఓకే. యూ కెన్ రైట్ మీ అని ఒక పేపర్ పైన రాసి ట్రాన్స్‌జెండర్స్‌కి నేను హోటల్ ఇవ్వనని ఒక సైన్ పెట్టివ్వండి నాకు. అంతవరకు నేను ఎళ్ళనన్నా. హ్మ్. సో, తర్వాత మేనేజర్‌కంతా కాల్ చేసి మ్యామ్ సారీ మ్యామ్
కానీ మామూలుగా హిజ్రా వాళ్ళు అయితే ఎంత న్యూసెన్స్ చేస్తారు. నో నో నో, ఇది చాలా తప్పండి. అందరినీ ఒక ఘాటికి మీరు ఎలా కట్టేస్తారు? ఎవరిలో అయినా, ఇప్పుడు అబ్బాయిల్లో లేరా, అందులో ఉన్నారు, అమ్మాయిల్లో లేరా, ఎవరిలో అయినా మంచి చెడు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మీరు అన్నిటినీ ఒక జనరల్ స్టేట్మెంట్ తెచ్చి ఒక ఘాటికి కట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పానమాట. ఆ తర్వాత ఇల్లు కూడా నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఆ ఇల్లు గురించి అడిగితే చెప్పారనమాట, చాలా కష్టం ట్రాన్స్జెండర్ స్కిల్ దొరకడం, ఇదేంటి ఇలాగుంది సిస్టమ్ ఇక్కడ అని అనిపించింది. బట్ కాకపోతే స్నేహ గారు, నేను అందరినీ అనట్లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొందరు ఎవరైతే చేస్తున్నారో అలాగా మన మన ట్రాన్స్జెండర్స్లో కూడా కొంతమంది సరిగా లేరు. కరెక్ట్, అది ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ తప్పని కూడా నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకు చిన్నప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం అక్కడ వాళ్ళకు మెయిన్ ట్రిగ్గర్ అనమాట. మనం కొన్ని వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా, అంటే ఇలా లేరని మీరు అన్నప్పుడు నేను ఒప్పుకోవాలి, తప్పు. మనం అన్ని చోట్ల మన వాళ్ళు ఉన్నారు పర్ఫెక్ట్గా మంచి వాళ్ళు అని చెప్పి నేను ఒప్పుకోను. మీరు అన్నట్టుగా ఏం జరిగింది అలాగా, ఎప్పుడైనా మన మిర్రర్ మనం ఇమేజ్ని ఎట్లా చూపిస్తుందో మనని బట్టే మన సొసైటీ మనకి ఎలా ఇవ్వాలనేది చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు నేను వెళ్తే ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మ్యామ్ అనే, ఈవెన్ స్పెయిన్లో కూడా చాలా హయ్యర్ అఫీషియల్స్ వెళ్తే మ్యామ్ కూర్చోండి చాలా రెస్పెక్ట్గా ఇస్తారనమాట. సో మీ అందరికీ ఒకరే రిక్వెస్ట్ అనమాట, అందరూ ఈ పొజిషన్కి రావాలని నా ఉద్దేశం కాదు. మీకు నచ్చిన వృత్తిలో ఈ వేరే ఉన్నాయి కదా మన హిజ్రా కమ్యూనిటీకి బెగ్గింగ్ అనేసి, తర్వాత సెక్స్ వర్క్ అనేది, అది ఇంకా ఎవరికో ఇంక చేత కాదు, తనకి ఎడ్యుకేషన్ లేదన్న వాళ్ళకి ఓకే, అదేం తప్పేం కాదు. ఎడ్యుకేషన్ లేదన్న వాళ్ళు ఇట్స్ ఓకే. బట్ ఎవరికైతే కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, కొన్ని వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ బిజినెస్ చేయాలి, లేదంటే చాలా పనులు ఉన్నాయండి, ఒకే వర్క్ అని కాదు, మనకి చాలా వర్క్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ప్లీజ్ కమ్ అవుట్. మీరు సాధించగలరనమాట. ఇలా సంపాదించిన మనీ మీరు ₹1 కోటి సంపాదించిన బయటికి వెళ్ళి మీరు ఒకరి కింద చేయి చాపాల్సిందే కదా. మీ దగ్గర ₹1 కోటి ఉన్నా నిన్ను మరి నెక్స్ట్ రోజు వెళ్ళి మరి షాప్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే. అందుకనేసి అట్లీస్ట్ కొంచెం మంది చదువుకున్న వాళ్ళు ప్లీజ్, ఇప్పుడు తెలంగాణలో కూడా చూసాం మొన్న, సో చేంజ్ అవ్వండి ప్లీజ్. ఓకే, తప్పకుండా మీరు ఇచ్చిన మంచి సజెషన్ చాలామంది కూడా పాటించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నిజంగా మీరు అన్నట్టుగా ఇక్కడ రూమ్ అద్దె విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నార్మల్ కామన్ పీపుల్ కంటే మనకి హై అమౌంట్ చెప్పడము, అండ్ మనమని చెప్పేసారా కానీ ఇవ్వమని చెప్పేసడం, అవి చాలా అవుతుంది. నేను అందుకోసమే అన్నాను, ఈ టాపిక్ కోసమే అడిగాను మిమ్మల్ని. అంటే యూరోప్లో మనకి ఎలా ఉంటుంది రిసీవింగ్ అండ్ రూమ్స్ విషయంలో కానీ అక్కడ అని. సో అక్కడ ఇక్కడ చూసారు కదా ఎలా అంటే తేడా ఉందా అనేది. సో మీరు అన్నట్టుగా నిజంగా చదువుకున్న వాళ్ళు చాలామంది ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనమంతా కూడా ఏదైనా ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అండ్ మోడలింగ్ విషయం తనలాగా మనం వెళ్ళాలి అని చెప్పేసి అనేసి నేను కొంచెం అది ఒక ఆదర్శంగా చెప్తున్నాను. పాటించడం అనేది మీ యొక్క వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం అది. ఎందుకంటే చాలామంది చాలా కోరికలు ఉంటాయి, మనం ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పేసి అనేసి. నాకు చాలామంది, నేను ఇంతకుముందు చెప్పాను, చాలామంది అడిగారు నన్ను మోడలింగ్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి. సో మీరు ఇచ్చే సజెషన్స్ తప్పకుండా వాళ్ళు పాటిస్తారని చెప్పేసి. చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉన్నారు. ఒక యూనిక్ వేలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక యూట్యూబర్గా, సో అది ఒక కళ అనమాట. సో మీరు ఆలోచిస్తే ఇలాగ ఎన్నో మార్గాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మన రానా కాస్త ఇప్పుడు మళ్ళీ మిస్ యూనివర్స్ కూడా తను కాంపిటీషన్లో ఉంది ఇప్పుడు. సో దాని గురించి చెప్తారా? మిస్ వరల్డ్ అనేది స్పెయిన్లో జరిగిందండి. సో అక్కడ నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళానమాట. సో ఇప్పుడు మిస్ యూనివర్స్ అనేది మన ఢిల్లీలో జరుగుతుందన్నమాట. అది ఏమంటారు, ఇల్లు గెలిచి ఊరు గెలిచాలన్నట్టు, మనం ఎక్కడో గెలిచే కన్నా మన ఇండియాలో గెలిస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. అదే అని కాదండి, నేను ఇక్కడికి ఇండియాకి రావడం, నాకున్న క్వాలిఫికేషన్స్తో ఒకవేళ విన్ అవుతే అట్లీస్ట్ కొంతమంది అయినా తనలాగా చదువుకున్న వాళ్ళు,
జాబ్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళాలని మోటివేట్ అవుతారని మాత్రమే ఇక్కడికి వచ్చానమాట. ఓకే. సో అది మెయిన్ రీజన్ అనమాట ఇక్కడ సో ఇక్కడ ఇండియాలో ఎన్ని రోజులు ఉంటారు ఇంకా? ఇక్కడ డిసెంబర్ దాకా ఉంటాను. డిసెంబర్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. యా తర్వాత జాబ్. సో మనమందరం కూడా మన రానా రాథోడ్ గారు మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్గా ట్రాన్స్గా తను గెలవాలని చెప్పేసి మనం అందరం ప్రేయర్ చేయాలి. అండ్ తను అందరికీ ఆదర్శవంతులుగా ఉండాలని, ఎక్కడికైతే పక్క దేశంలో కాకుండా మన దేశంలో ఎందుకు గెలవకూడదు అని చెప్పేసి అది ఇక్కడ దాకా వచ్చి ప్రయత్నం చేస్తుంది. సో మనం అందరం తనకు తప్పకుండా సపోర్ట్ చేయాలి, అందరం ప్రేయర్ కూడా చేయాలి తను గెలవాలని చెప్పేసి అని. అండ్ నిజంగా అంటే తనకున్న అక్కడ వర్క్ అంతా వదిలేసి సో నేను ఇక్కడ కూడా గెలిచి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అని. అండ్ పర్మిషన్ ప్రకారంగా వచ్చేసారు ఇక్కడ. ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చి కూడా వర్క్ చేస్తూ మరి దానికి ప్రిపరేషన్ అవుతూ అవన్నీ చేస్తున్నాను. సో దీనికోసం మీ సపోర్ట్ కూడా నాకు కొంచెం కావాలి. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. అంటే ఏంటి నా ఫేస్బుక్లో ఒక హానా రాథోడ్ అని కొట్టి ఐడి చెప్పండి ఒకసారి. ఫేస్బుక్ ఐడి హానా రాథోడ్ అనేసి ఫేస్బుక్లో కొడితే నాది వస్తుంది. ఓకే. ఫస్ట్ పోస్ట్ ఉంటుంది నాది. ఫస్ట్ పోస్ట్ దాన్ని పిన్ చేశాను అనమాట. ఓకే. ఆ పోస్ట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి నాకు ప్రతి ఒక్కరు ఓట్ చేయండి. డెఫినెట్గా అదే చాలా పెద్ద సపోర్ట్ మీ నుంచి. ఫేస్బుక్లో తన ఐడియా వచ్చేసి రానా రాథోడ్ అని హానా రాథోడ్ HANNA రాథోడ్ మీకు తెలుసు. హానా రాథోడ్ అని ఉంటుంది. సో ఆ ఫేస్బుక్ని మనం ఓపెన్ చేసి దాన్ని అక్కడ లింక్ ఉంటుందంటే అక్కడ ఆ లింక్ని క్లిక్ చేసి కనుక మనం చేస్తే దానికి ఒక ఓట్ పడిపోతుంది. సో మనం చేయాల్సింది అంతా కూడా మన ట్రాన్స్జెండర్ని మనం గెలిపించుకోవాలి. అది మనందరం చేయాల్సిన పని. సో నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అందరూ కూడా మన రానా రాథోడ్కి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక దాంతో గెలగని దాంతో ఆగిపోకుండా ఇంకొక ప్రయత్నం చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీరు ఇంకొకటి బుక్ రాస్తున్నా అన్నారు కదా, దేనిపైన రాస్తున్నారు అది? సారీ కొంచెం, ఎందుకంటే నా ఫేస్బుక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టారు స్నేహ గారు. సో జస్ట్ గో అండ్ సీ. తప్పకుండా నేను అది డిస్క్రిప్షన్ పెడతాను అది లింక్. సో ప్రతి ఒక్కరు చెక్ చేసి తనని సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటా. సో ప్లీజ్ ఓట్. అండ్ నెక్స్ట్ అడిగాను కదా క్వశ్చన్, అంటే అదే బుక్ రాశారు కదా, ఎందుకు కంప్లీట్ అయిపోయింది అది? ఇంకా రాస్తున్నాను. ఓ సూపర్. ఎందుకు రాస్తున్నానంటే చిన్నప్పుడు ఏమి తినని స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సైంటిస్ట్గా అన్నీ చూశాను అనమాట. లైఫ్ని చూశాను. ఫుడ్ వాల్యూ తెలుసు, ఆ కష్టాలన్నీ తెలుసు. చాలా కష్టాలు పడి పైకి వచ్చాను అనమాట. చిన్నప్పుడు ఏం లేక, తినడానికి లేక, పూటకు తిని చిన్న గుడిసెలో అదేమంటారు అది పట్టలతో, ఒక ప్లాస్టిక్ పట్టలతో వేసిన గుడిసెలో ఉండి వర్షం వస్తే పడుకోకుండా అమ్మ నన్ను అంతా నిల్చొని ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చాను. కాబట్టి మేబీ ఇది కొంతమందికి యూస్ అవుతుందేమో. చాలా కష్టాలు పడి వచ్చానన్నమాట. సో అదంతా నా లైఫ్ గురించి రాస్తూ, తర్వాత ట్రాన్స్జెండర్స్కి ఆ సర్జరీస్ గురించి ఎలాగ వెళ్ళాలి ఏంటి చాలా చదివాను అనమాట. ట్రాన్స్జెండర్ సర్జరీస్ గురించి, తర్వాత ఎక్కడ బాగుంటుంది ఏం కదా అంతా రాస్తున్నాను అనమాట. సూపర్. అండ్ ఇప్పుడు సైంటిస్ట్ అని చెప్పేసి అన్నారు. ఈ సైంటిస్ట్ అని దేని మీద చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను బ్రెయిన్ క్యాన్సర్స్ పైన చేస్తున్నాను. అంటే నా రీసెర్చ్ వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. కొన్ని మంత్స్ వచ్చేసి బ్రెయిన్ క్యాన్సర్స్ పైన, కొన్ని మంత్స్ వచ్చేసి జెనెటిక్స్ పైన, కొన్ని మంత్స్ వచ్చేసి బ్యాక్టీరియా ఫంగల్ డిసీజెస్ అట్లా. రియల్లీ సూపర్. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, అండ్ తన పేరు హానా రాథోడ్. హానా రాథోడేనా? హానా రాథోడ్. నేను రానా రాథోడ్ అని చెప్పేసి అంటున్నాను అప్పటి నుంచి. సో అంటే నిజంగా చాలా అచీవ్మెంట్ సాధిస్తున్నారు మీరు. అంటే మీకు మన ఇండియా తరపున నుంచి మాత్రం తప్పకుండా సపోర్ట్ మాత్రం ఉంటుంది. మిస్ యూనివర్స్ ట్రాన్స్కి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. అండ్ ఎస్పెషల్గా మీ ఐడి కూడా నేను పెడతాను. నా నుంచి తప్పకుండా, అంటే మన సపోర్ట్ మాత్రం మీకు తప్పకుండా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇప్పుడు. అంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో మీరు ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీరు. అంటే ఇప్పుడు మా ట్రాన్స్ వీడియోస్ అవి ఇవన్నీ చూస్తూ ఉంటారు. దాని మీద మీరు అభిప్రాయం చెప్పగలుగుతారా? ఇది చెప్పాలండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఈవెన్ యూరోప్లో ఉన్న చాలా ఫాలో అవుతుంటా. ఇక్కడ ఎలా న్యూస్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏంటి చూస్తూ ఉంటాను.
ఈ మధ్య ఏమైపోతుందంటే ముఖ్యంగా కొన్ని ఛానల్స్ అన్నమాట. యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ హ్మ్. ఆహ్, అవగాహన లేని వ్యక్తుల్ని, ఏ అవగాహన లేకుండా జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఫేమ్ అయ్యి, ఓ 2 బూతులు తిట్టో వీళ్ళనంతా తెచ్చి వాళ్ళ ఆహ్, ఏమంటారు అది టీఆర్‌పీనో టీఆర్‌పీ అది రేటింగ్ పెంచుకోవడం. రేటింగ్ కోసం అనేసి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళతో కొంచెం తిట్టించి అదంతా చేసి, సో దానివల్ల ఎంత బ్యాడ్ అవుతుందంటే మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఒక సొసైటీలో. దానివల్ల ఏమనుకుంటారు అందరూ ఇంకా జనాలంతా వాళ్ళు ఏదైనా తప్పుగా వాళ్ళకి తెలీదు. హ్మ్. వాళ్ళు ఏదైనా తప్పుగా ఏదైనా అని అలా ఏదైనా మాట్లాడితే సొసైటీ మొత్తం వీళ్ళంతా ఇదేనేమో ఇలాగే అనుకుంటారనమాట. అది చాలా తప్పండి. చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న హైదరాబాద్‌లోనే, హైదరాబాద్ అని కాదు తెలంగాణలో చాలామంది యాక్టివిస్టులు ఉన్నారు. యెస్. తర్వాత చాలా మంచి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. యెస్. సో వాళ్ళని తీసుకోండి. వాళ్ళని ఒక ఎగ్జాంపుల్‌గా చూపించండి. అప్పుడు కూడా సొసైటీ ఓకే. వీళ్ళలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? ఓకే. వీళ్ళు కూడా ఇంత మంచి ముందుకొస్తున్నారా? అనే ఒక మంచి ఒపీనియన్‌ని మీరు తీసుకెళ్ళగలుగుతారు. లేదు కొంచెం ఇన్‌స్టాలో కొంచెం ఏదో అట్లా వైరల్ అయ్యి చేశారంటే, సో ఆ ఎఫెక్ట్ అనేది ఫైనల్‌గా అంతా వచ్చి మీకేం కాదండి. ఫైనల్‌గా వచ్చి మరీ ట్రాన్స్ కమ్యూనిటీ పైనే పడతదనేసి నా అభిప్రాయం. సో ప్లీజ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ఎ పర్సన్ ఫర్ ద ఇంటర్వ్యూ జస్ట్ లైక్ యెస్. చెక్ వన్స్. చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. నాకంటే నాకు నిజంగా చెప్తున్నాను. నేను కూడా చాలా చూసాను. చాలామంది పెద్దవాళ్ళు నా దగ్గర అన్నారు కూడా. అంటే నేను కొన్ని వ్లాగ్స్ కోసం వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, సో సోషల్ మీడియాలో మేము ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే కొంచెం మాకే ఎందుకో అనిపిస్తుంది అలా ఇవ్వలేకపోతున్నాము అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కల్చర్ గురించి, మన వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళము ఎక్కడ కూడా చెప్పడానికి మేము ఎందుకు వెనకాడతామనంటే, మన వ్యవస్థ గురించి ఎక్కడ తప్పుగా రాస్తారేమో అని చెప్పేసి అనేసి. మీరన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇదే పని చేస్తారు. ఈ మధ్య ఏంటంటే, ఒక వీడియో ఏదైనా వైరల్ అవ్వగానే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోవడం అనేది. మీరన్నట్టుగా అనుభవం గల వ్యక్తులు చాలామంది ఉన్నారు. సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూపిస్తే బెటర్. సో ఇప్పుడు మీలాంటి ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక స్టేజ్ నుంచి ఒక అనుభవం చూసి ఇక్కడి దాకా వచ్చారు. కొంతమంది మార్గదర్శకంగా ఉన్నారు. సో అలాంటి పర్సన్స్‌ని కొంతమంది తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి నా ఆలోచన. అండ్ మన కల్చర్‌ని మనం కాపాడుకోవాలంటే మనం ఏదో వీడియో చేసి వైరల్ అవ్వడం కాదు. మనకు ఆ ప్లాట్‌ఫామ్‌ని ఒక గుడ్ వైపుగా వెళ్ళి వాడుకుంటే బెటర్. సోషల్ మీడియా అనేది మంచి వేదిక. ఆ వేదికని మనం ఎలా వాడుకోవాలంటే మంచి వాళ్ళకి రాదు అందులో పేరు నిజంగా. మనము పద్ధతిగా వీడియోలు చేసి ఏదైనా లైక్ అంటే ఏదైనా మంచి వాటి కోసం చేసినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. చెడ్డ వాటికి ఉన్న రేటింగ్ మంచి వాటికి లేదు. సో అదే ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో అదే అయిపోతుంది. నాకు అది కొంచెం నాకు కూడా మీరు అన్నట్టు నాకు కూడా అది అనిపించింది. సో ఈరోజు మీరు చెప్పేశారు ఆ మాట. అండ్ థ్యాంక్ యూ. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. అండ్ మన హనా రాథోడ్‌కి ఇంత అందమైన బ్యూటీకి ఏదో ఒక లవ్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రపోజ్ చేసే ఉంటారు. నేను చూసా అనుకుంటున్నాను. ఎందుకంటే దాని ఇన్‌స్టాలో చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కూడా. సో ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నేను ఆ ఇన్‌స్టాలో వాటికి అంత వాల్యూ ఇవ్వననమాట. ఓకే. చాలా వస్తుంటాయి. నా ముక్కు, మొఖం కూడా చూసిండ్రనమాట. చాలా పెడుతుంటారు. సో బట్ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. వావ్! మొత్తానికి మన హనా రాథోడ్‌కి మాత్రం బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో తను ఎక్కడి పర్సన్? తను స్పెయిన్ అబ్బాయే. తను స్పానిష్ అబ్బాయి తను. ఓకే. అంటే మీ ఇద్దరి పరిచయం ఎలా మొదలైంది? మేమిద్దరం అనేది ఒక పబ్‌లో కలిసాము. తర్వాత ఇద్దరం కలిసి బయటికి రెస్టారెంట్స్‌కి, తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడైనా టూర్‌కి అట్లా వెళ్ళి తన గురించి చాలా తెలుసుకున్న తర్వాత మన మనసుకి తెలిసిపోతుందండి. ఎవరు ట్రూగా ఉన్నారు, ఎవరు లేరనేది తెలిసిపోతుంది. అలా చూస్ చేసుకున్నాను. ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా కేరింగ్ చూసుకుంటాడు. ఓకే. నేను అంతే కేరింగ్‌గా చూసుకుంటాను. చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటాను. సో నేనొక్కటైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. మనం ఎప్పుడైతే ఒక ట్రూ లవ్‌ని మనస్ఫూర్తిగా ట్రూగా ఇస్తున్నామంటే అది కంపల్సరీ రిటర్న్ వస్తుందండి. అది పక్కా. అంటే మన
అనరాతోటి కూడా లవ్ స్టోరీ ఉందనే విషయం మనందరికీ తెలిసింది. సో తన లవ్ స్టోరీ అలా పరిచయమే, అక్కడే ఉంటారు తను. ఇప్పటికి టచ్లో ఉందా మరి? ఇండియాకి వచ్చే ముందు కానీ చెప్పారా? తను ఇండియాకి కూడా వచ్చాడండి, మా పేరెంట్స్ని కలిసాడు వచ్చి. వావ్! నాతో పాటు ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకొని మా పేరెంట్స్ని కలిసి మా రిలేటివ్స్ అందరినీ కలిసి వెళ్ళాడండి. ఇంతకంటే మంచి విషయం ఇంకేం కావాలి చెప్పండి. సో తన పార్ట్నర్ విషయం తను చూస్ చేసుకోవడంలో తన ఒక ప్రణాళిక విధంగా తను వెళ్ళింది. అంటే తన లైఫ్‌కి, ఎందుకంటే తను అన్ని చవి చూసింది కాబట్టి సో తను అలా వెళ్ళింది. సో అంటే ఈ మీ లవ్ గురించి మీకొక క్లారిటీ ఉంది మీ దాని గురించి. సో ప్రస్తుతం ఇప్పుడు మన ట్రాన్స్ పైన చదువుతున్న అవి చూస్తున్నారు కదా, లవ్ అఫైర్స్ కానీ, మోసపోవడం కానీ, వాటి గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? నేను ఎందుకంటే చాలా మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను ఈ క్వెషన్ అడుగుతున్నాను. ఈ మధ్య చాలా చూస్తున్నానండి న్యూస్లో. అదేంటో కానీ నాకు అర్థం కాదు. జనాల్లో ఎలా ఉందంటే ట్రాన్స్‌జెండర్ అంటే ఇంక తను ఏం చేయలేదు, తనకేం రూల్స్ లేవు, మేము ఎలాగైనా వాళ్ళని ఇది చేసేయచ్చు, మనీ వాడుకోవచ్చు, చంపేయచ్చు, ఇది ఉందండి. ఇది మాత్రం చాలా తప్పు. ట్రాన్స్‌కి కూడా చాలా పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కన్నా ముందు మీరు ఒక్కసారి ఎవరైతే వాళ్ళని మోసం చేస్తున్నారో, ట్రూ ఇంటెన్షన్ లేకుండా వెళ్తున్నారో, అందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి. కర్మ ఈజ్ బ్యాక్. మనం ఏదైతే తప్పు చేస్తామో కంపల్సరీగా అది ఏదో విధంగా మీకు కానీ, మన కుటుంబంలో ఎవరికైనా కానీ ఖచ్చితంగా తగులుతుందండి. అందుకనేసి మీకు ఫీలింగ్స్ ఉన్నాయి, ట్రూగా లవ్ చేయండి. లేదు అంటే వదిలేసేయండి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళని డబ్బు కోసం యూజ్ చేసుకొని, తర్వాత సెక్స్ కోసం యూజ్ చేసుకొని, ఎమోషనల్‌తో వాడుకొని చంపేయడం, తర్వాత కొట్టడం, వదిలేయటం, కొద్ది రోజులు యూజ్ చేసుకొని, చాలా తప్పండి అది. చాలా చాలా తప్పు. రియల్‌గా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నిజంగానే ఒక ట్రాన్స్‌జెండర్‌ని ప్రేమించడానికి వచ్చేటప్పుడు తన మనసుని మాత్రం చూడండి. నిజంగా ట్రూగా లవ్ చేస్తే మా లైఫ్‌లోకి రండి, లేకపోతే లేదు. చాలా మంచి వర్డ్స్ చెప్పారు. మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా ఇంకా? మన కమ్యూనిటీకి కూడా చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మనం ఛాన్స్ ఇస్తున్నామన్నమాట. మనం ఆల్రెడీ గ్రోన్ అప్ మనకు ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ వచ్చాయంటే ఒక పర్సన్ నీ దగ్గరికి మనీ కోసం వస్తున్నాడా, సెక్స్ కోసం వస్తున్నాడా, లేదంటే ట్రూ ప్రేమని ఇస్తున్నాడా అనేది మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఒక రోజులో వచ్చి నువ్వు లేదంటే నేను చనిపోతా, ఇదంతా ఫేక్ అండి. మనకంటూ మనస్సాక్షి ఉంటుంది కదా. టెన్షన్ పడకండి, టైం తీసుకోండి. కంపల్సరీగా వస్తారు ఎవరో ఒకరు. కాకపోతే చూస్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ మాయ మాటలకు పడిపోకుండా. మనం కూడా చాలా అవేర్నెస్గా ఉన్నప్పుడు అవుతుంది. ఇంకా కొంతమంది ఎలాగంటే ఈ మధ్య కొన్ని న్యూస్ చూస్తున్నా అనమాట. అంతా చేసుకొని మరి కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళని దగ్గర తెచ్చుకోవాలి. మనసులండి అవి ఏది ఆస్తి పంపకాలు అవైతే కోర్ట్ ద్వారా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్ చేసుకునేటప్పుడు. ఒకవేళ అది ఇంకా కాలేదు అనుకుంటే వీ హ్యావ్ టు మనం వేరే దారి చూసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక చదువుకున్న పర్సన్గా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోర్టుకి వెళ్ళి తర్వాత పంచాయతీలు పెట్టి తనను అందరూ ఫోర్స్ చేస్తారు రావడానికి. తను మనస్ఫూర్తిగా రాగలుగుతాడా? అదేదో అంటారు కదా సామెత తెలుగులో కూడా, ఒక దున్నపోతుని తెచ్చి మనం ఘాటు వరకు తేగలం కానీ ఆ తొట్టి వరకు దాన్ని తాగించలేం కదా, అలాగనమాట. సో వాళ్ళ కర్మ ఇంకా అయిపోయింది. నీ లైఫ్ని చూసుకో, మరి నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయండి. దాంట్లోనే పడి సూసైడ్ నో, యూ హ్యావ్ ఎ లైఫ్, బెటర్ లైఫ్. ఈరోజు రాత్రి అయిపోయిందంటే రేపు ప్రొద్దున ఉందని అర్థం అనమాట. రేపు ఉదయిస్తుంది అనేది ఉందన్నమాట. ఈరోజు రాత్రి అయిపోయినంత మాత్రం అయిపోలేదు, రేపు ఉదయిస్తుంది అనేది ఉందన్నమాట. సో మీరు ఎలాగా చిన్న చిన్న దాంట్లకంతా సూసైడ్ చేసుకోవడం, బాధ ఉంటుంది, లేదని లేదు, ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధను ఓవర్కమ్ చేసి నీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే వాళ్ళకి గుణపాఠం కావాలన్నమాట. అరే మిస్ అయ్యాను ఈ పర్సన్ని, అలాగ చేయాలి. సో మన ట్రాన్స్ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం చాలా ఈజీగా దొరుకుతున్నాం వాళ్ళకు. అదే ఒక అమ్మాయి పైన చేయగలుగుతారు ఇలాగా.
సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. సూపర్, చాలా మంచి పోస్ట్ చెప్పారు. అండ్ అది సజెషన్ మాత్రమే, అది పాటించడం అనేది వాళ్ళ ఇష్టం. మనము అండ్ నేను ఫైనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను. Yeah. మిస్ వరల్డ్ రన్నరప్గా Yeah. మన వాళ్ళందరికీ కానీ అండ్ మన సబ్స్క్రైబర్స్ కానీ ఏదైనా గుడ్ పోస్ట్ చెప్పడానికి? సో నాకు తెలిసి అండి, ఎడ్యుకేషన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అనమాట, వజ్రాయుధం లాంటిది. ఓకే, అది ఉంటే నువ్వు ఎక్కడికైనా జయించగలుగుతారనమాట. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి, మెయిన్గా పేరెంట్స్కి చెప్పేది, ఇప్పుడే కాదు, నేను ఈ మాట ఇంకొక 10 సార్లు అయినా చెప్తూనే ఉంటా, యాక్సెప్ట్ చేయండి వాళ్ళని. ఒకవేళ అదే పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ తప్పిదం వల్ల, మీ కర్మ వల్ల నేను ఇలా పుట్టానని మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు పేరెంట్స్? సో మీరు చాలా పెద్ద తరహాగా ఉంటాయండి, సొసైటీ నుంచి ఉంటాయి, బంధువుల నుంచి ఉంటాయి. కొద్ది రోజుల తర్వాతే మీరు అదే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మీ దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎందుకు వెళ్తారండి బెగ్గింగ్ కానీ అవన్నీ, ఎలా ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. వాళ్ళకి భయంతో ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతారు. సో పేరెంట్స్ ప్లీజ్, మీకు చేతులు ఎత్తి నిజంగా చెప్తున్నాను, యాక్సెప్ట్ చేయండి వాళ్ళది. అది తప్పు కాదు, అది నేను అనుభవించాను, నేను చూశాను కాబట్టి వాళ్ళ తప్పు కాదు, అది మీ తప్పు కాదు, అది యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయిందనమాట. సో మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు మంచి పొజిషన్ నుంచి మీకు మంచి పేరు వస్తుంది. లేదంటే వాళ్ళని వదిలేస్తే, ఒక్కసారి ఊహించగలరా వాళ్ళని బయటికి వెళ్ళి మీరు తోసేస్తే, 14 ఏళ్ళకి బయటికి తోస్తే ఎక్కడ పోయి నైట్ పడుకుంటారు, ఎక్కడ ఏం తింటున్నారో ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు? అస్సలు ఆలోచించలేరండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాను నేను మొన్న సర్జరీకి వెళ్ళినప్పుడు. ఒక అమ్మాయి ఒక శవంలాగా పడిపోయిందండి, ఎవ్వరు లేరు. అమ్మ నేను వెళ్ళిపోయి చూసాం అక్కడ, చూసి చాలా బాధేసింది. ఏంట్రా ఈ లైఫ్ అసలు. తనకు ఉంటారు కదా అమ్మ నాన్న అన్నో, ఎవరొకరు బంధువులు ఉంటారు కదా, ఒక్క శవంలాగా అక్కడ అనస్థీసియా చేస్తే ఒక 2 days లేవలేరనమాట. ఒక్కతే అలాగ పడిపోయింది శవంలాగా. అంతా చూసి కడుపు తరుక్కుపోయిందనమాట. ఆ అమ్మ వచ్చి ఏడ్చేసింది బాగా. ఎందుకు ఇంత కర్మ వీళ్ళకు, పేరెంట్స్ రావచ్చు కదా. ఇంకా కొంతమంది చనిపోయిన కూడా రారంట అండి, అదేంటో కానీ నాకు అస్సలు అర్థం కాదు. ఎవ్వరు శాశ్వతం కాదండి, మనుషులు శాశ్వతం కాదు. ఒక 2 రోజులు అంటారు, కొత్త ఏదైనా వింత అనమాట. కొన్ని రోజులు అంటారు, తర్వాత అన్నీ మర్చిపోతారనమాట. సో యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వండి అనేది నాది. ఒక ఏదన్నా అనుకోండి, ఇది ఒక వార్నింగ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నరాతో, నిజంగా చెప్తున్నాను, చాలా ఎమోషనల్ అయ్యారు మీరు. అంటే ఆ బాధని చవి చూశారు కాబట్టి, మీ యొక్క బాధని అంటే కళ్ళ ముందు కొన్ని జరిగాయి కాబట్టి మీరు అది ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పకుండా మీరు చెప్పిన వర్డ్స్ని మన ట్రాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మీలాగా చాలామంది ఇంకా ముందుకొచ్చి ఇలా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు మిస్ యూనివర్స్ ట్రాన్స్గా ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే ఈ పోటీలో మన హన్నా రాథోడ్ గారు తప్పకుండా అవార్డుతో రావాలని చెప్పేసి నేను కోరుకుంది. ఫస్ట్ విన్నర్గా రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము. అండ్ మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తాము. అండ్ మీరు విన్నర్ అయ్యి కప్పుతో మా ముందు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో కూర్చోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను తప్పకుండా వెయిట్ చేస్తాను దానికోసమని. అండ్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తను చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్లీ. ఇండియాకి వచ్చిన తర్వాత తను చాలా మంది కలవడం అండ్ కొన్ని ఉంటాయి కదా తను కూడా కొన్ని యాక్టివిటీస్. సో అంత బిజీగా ఉన్నా సరే మన ఛానల్కి టైం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ మిస్ యూనివర్స్కి వెళ్తున్నా, సో మీ ఇంట్లో అమ్మాయిగా భావించండి నన్ను. సో అందరూ ఓట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మెయిన్ దీనికి వెళ్తున్నాను, చాలా గట్టి పోటీనే ఇస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. గెలుపు ఓటం అనేది దేవుడి చేతిలో ఉంది. బట్ కాకపోతే నా వంతు ఎంత అవుతుందో అంత ఖచ్చితంగా ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా